నీ పేరు జానకే కదా? అవసరం లేదు కానీ ఎందుకు నీకేమైంది? ఇక్కడ కడపడ కడపడ కడపడబడా. జస్ట్ హోల్డర్, జస్ట్ హోల్డర్. చూడకూడదేంటి? చూడొచ్చు. నీ ఒంట్లో ఎలా ఉంది? కసిగా ఉంది, కసిగా ఉంది. కలవక కలిపినందుకు కష్టమంటుంది. ఐఎమ్ సారీ. నీ గుర్తులేనా? గత జన్మలో నేను నీ అమ్మీని దేవదాసు మళ్ళీ పుట్టాడా? అంతకు ముందు జన్మలో నేనే నీ లైలాని మజ్ను కూడానా? కాస్త వెనక్కి వెళ్తూ నేనా? కాదు, మన జన్మ లిస్ట్ లో కాస్త వెనక్కి వెళ్ళి చూస్తే నువ్వే నా అసలే, నేనే నీ అనాథ్. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. బాబోయ్, కలివేస్తుంది, చంపేస్తుంది, కొరికేస్తుంది, నుడిమేస్తుంది. తప్పకుండా తప్పకుండా నువ్వు నేను తప్పకుండా. ఐఎమ్ సారీ, డబ్బు చాలా సీరియస్ గా ఉంది. హాస్పిటల్కి వెళ్ళి అంబులెన్స్ పంపిస్తాను. ఆలస్యం చేయకుండా వెంటనే పంపించండి ప్లీజ్. వెరీ డేంజరస్. అర్థమైందిగా విషయం? ఇక నేను చెప్పినట్టు నటించాలి. రోకాలేదు సార్, నటంలో చెలరేగిపోతాను, చెడు కూడా ఆడేస్తాను. అసలు యాక్టర్ని కావాల్సిన వాడిని డాక్టర్ అయ్యా. పేషెంట్ల దురదృష్టం. నవ్వద్దు, ఆరోగ్యానికి హానికరం. వదండి వదండి వదలండి. వదలకండి. వదిలితే అందరినీ వరుస పెట్టి ఖర్చు చేస్తుంది. బెడ్ మీద పడుకోబెట్టి కదలకుండా పట్టుకోండి. ప్లీజ్. డాక్టర్ కట్ట ప్లీజ్. డాక్టర్ రమేష్. ఇట్స్ వెరీ డేంజరస్ అండ్ సీరియస్ కేస్. ఈమె చర్యలు చేష్టలు చెప్పగలరా? కసిగా ఉంది, చలివేస్తుంది, చంపేస్తుంది అంటూ రికార్డు ప్లేయర్ ని మింగేసిన మనుషుల పాటలన్నీ ఏకధాటిగా దంచేస్తున్నది. బుర్ర రికార్డింగ్ థియేటర్ లా తయారైందనమాట. బ్రెయిన్ లో సింగింగ్ సెల్స్ చేరుంటాయి. సింగింగ్ సెల్స్? నాట్ ఓన్లీ సింగింగ్ సెల్స్ బట్ ఆల్సో డాన్సింగ్ సెల్స్. డాక్టర్, ఇట్ ఈస్ సో సర్ప్రైజింగ్. పాత సినిమాల్లో చూసే గత జన్మలన్నీ జ్ఞాపకం వచ్చి మాట్లాడుతుంది డాక్టర్. పాత సినిమా గత జన్మ. ది రీఇన్కార్నేషన్ డిసీజ్ ఆఫ్ బ్రెయిన్ ట్యూబర్క్లోసిస్. ఇస్ ఇట్ సో? సో దెన్ ఇట్ ఇస్ క్లోజ్. అంటే వెరీ డేంజరస్. వెంటనే బ్రెయిన్ ఆపరేషన్. అంటే ఈ డిప్ప పైకి తీసి లోపల బ్రెయిన్ అంతా బయటకు తీసి బాగా వాష్ చేయాలి. డాక్టర్, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆపరేషన్ వీలుగా తల మీద ఉన్న జుట్టు తీసేయాలి. అంటే నున్నగా గుండు చేయాలి. చాలువిడి ముద్దలా. మరీ ఎంత నున్నగా ఉండాలి డాక్టర్? వెరీ నున్నగా. ఇచ్చేవాళ్ళు నో అంటే ఎస్ అని అర్థం. వెంటనే ఆపరేషన్ ఏర్పాటు చేయండి. ఇజ్ ఇట్ ఆల్సో డాక్టర్? Yes, it is. Yes, you are right. డాక్టర్ రమేష్, మీకు దండం పెడతాను, వదిలేండి. You don't worry. నునుపు ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆపరేషన్ నీకు కావాల్సిన టైం ఇస్తాను. Oh my God, నన్ను ఏడ్పించకండి, మీ కాలు పట్టుకుంటాను. నాకు ఏ రోగం లేదండి, ఇదంతా నాటకం. నాకు క్షమించి వదిలేండి ప్లీజ్. ఆల్రెడీ డాక్టర్ కట్ట, ఆపరేషన్ కాసేపు వాయిదా వేద్దాం. ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్. నేను కత్తెరతో గుమ్మం దగ్గర ఉంటాను. కేకేస్తే తాను టగటగా వచ్చి చకటగా ఆడిస్తాను. ఇప్పుడు చెప్పు, ఎందుకు ఇంత నాటకం ఆడావు? మరి నా ఫ్రెండ్స్ తో బయట కట్టాను అంతేనండి. బెట్ట ఏమిటా బెట్ట? అదే లేదండి, ఏదో సిల్లిగా చెప్పుకోదగ్గదేం కాదు. మర్యాదగా చెప్తావు లేదా? చెప్పావు. వద్దండి, ముందు బయటకు వెళ్ళమని చెప్పండి ప్లీజ్. ఆల్రెడీ ప్లీజ్ ఎక్స్క్యూజ్. చెప్పు, ఏమిటా పందెం? మిమ్మల్ని నన్ను నా ప్రేమలో పడేటట్టు చేస్తానని పందెం కట్టాను. ఐ సీ. మరి నేను నీ ప్రేమలో పడ్డానా, నువ్వు నా ప్రేమలో పడ్డావా? జానకి, జానకి,
మనం ఎందుకెలా దగ్గరయ్యాం? కళ్ళు కళ్ళు కలిసే కనుక. ఇప్పుడు మనసు మనసు కూడా కలిసేగా కనుక ఇద్దరం ఒకటవ్వాలి. అందుకు మనం ఏం చేయాలి? పెద్దల్లో పెళ్లి చేయాలి. రమేష్, నిజం చెప్పనా? వద్దు. ఎప్పుడు నా దగ్గర ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది నాకు. నేను వదిలి ఒక క్షణం కూడా ఉండలేను నేను. అందుకే మూడు ముళ్ళ బంధంతో ముడిపడిపోదాం. అందుకే రేపు ఊరెళ్ళగానే అమ్మా నాన్న పోయిన దగ్గర నుంచి నన్ను పెంచిన అత్తామావలతో మన విషయం చెప్పేస్తాను. ఆ మరుక్షణంలోనే పురోహితుణ్ణి పూలదండల్ని పసుపుతాడు పట్టుకుని ముందు వెళ్తాను. అప్పుడు నా చలి జ్వరానికి సరైన ముందు ఈ చెలి నుంచి పుచ్చుకుంటాను. అయ్యో అయ్యో అయ్యో, పెద్దవాళ్ళం పెంచిన వాళ్ళం మాతో మాట మాత్రమైనా చెప్పకుండా అంతా నీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయం చేసుకోవడమేనా? నా పెళ్లి నేను నిర్ణయించుకోవటం, నా జీవితాన్ని నేను దిద్దుకోవటంలో తప్పే ఉందత్తయ్య. జానకి, పోయే ముందు మీ అమ్మా నాన్న నిన్ను మా చేతుల్లో పెట్టిపోయారు. నీ పెండ్లి పేరంటం ఏదైనా సరే మా ఇష్టం మీద మా అనుమతితోనే జరగాలి. అప్పుడేనే వాళ్ళ ఆత్మకు శాంతి, మాకు ఆనందమును. మా అమ్మ నాన్న ఉంటే నా మాట కాదనేవారు కాదు, నా ఇష్ట ప్రకారం ఈ పెళ్లి జరిపించేవారు. మీ ఆనందం కోసం నా మనసు చంపుకోలేను, నా అభిప్రాయం మార్చుకోలేను. నోర్మోయ్, మేం చెప్పినట్టు చేయాలి, మేం చూసిన సంబంధమే చేసుకోవాలి. కాదంటే కాళ్ళు చేతులు కట్టి మరీ చేస్తాం. అదే మీ ఉద్దేశం అయితే ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఎక్కడికి పోతావే? నీ దారి నువ్వు పోయి ఎవరినోడిని చేసుకుంటే చూస్తూ ఊరుకోవడానికి మేమేం చేతకాని వాళ్ళం కాదు. మావయ్య వదలండి. వదలడం కాదు, దాన్ని గదిలో పడేసి తాళం వేయండి. వదలండి 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 నన్ను వదలండి వదలండి. నా దగ్గర నీ ఆటలు. ఇది మీకు న్యాయం కాదు. మళ్ళీ మాట్లాడతా. వదలండి. నన్ను వదలండి. మర్యాదగా నేను చెప్పినట్టు చేస్తావా? సరే, లేదా మెరవించి పెళ్లి చేస్తాను. ఏం చేస్తావో ఎవరంటే వస్తాడో నేను చూస్తాను. నేను అప్పుడే చెప్పానే, పరాయి ఊళ్ళో చదువు వెలగబెడుతుంది, పీకల దాకా ఏ ప్రేమలోనూ దిగుతుందని. అది చెప్పింది కాబట్టి సరిపోయింది. చెప్పకుండా ఏకంగా పెళ్లి చేసుకుని వాడిని వెతబెట్టుకునే వస్తే ఇంకేముంది, వీధి పాలు అయ్యేవాళ్ళం. ఏమైనా సరే ఇంతకాలం గార్డియన్ గా ఉన్నందుకు దాని ఆస్తిలో సగమైనా మనకు రావాలి. సగమా? మిగతాది మొత్తం అంతా మనకే రావాలి. ఎన్నో ఏళ్ల నుంచి మనం ఈ బంగ్లాలో ఉండడం, ఈ కారులో తిరగడం, ఈ నౌకలతో సేవలు చేయించుకోవడానికి అన్నిటికీ అలవాటు పడ్డాం. ఇప్పుడు ఇవన్నీ వదిలిపెట్టి ఎలా అండి బ్రతకడం? అన్నయ్య అన్నయ్య, ఏం తమ్మయ్య, ఊరి మీద బలాదురు తిరగటం అయిందా? కోపకు చేరావు? ఇంకా తిరుగుతును, కానీ అప్పుల వాళ్ళు వేట కుక్కల్లా తిరుగుతున్నారు. అందుకని డబ్బు కావాలంటావు? నేను కదన్నయ్య, అప్పుల వాళ్ళు. ఒరేయ్, సస్తే ఇవ్వను. చేట్ల పేక, తాగుడు, రేసులకని నీ ఇష్టం వచ్చినట్టు అప్పులు చేస్తుంటే నేను తీర్చాలా? నువ్వు తీర్చకపోతే నన్ను జైల్లో పారేస్తారు. ఇంత అన్నముద్ద కూడా పారేస్తారా? రామకృష్ణ అంటూ అక్కడే పడి పో. మీరు కొంచెం ఊరుకోండి. ఏమయ్యా బుజ్జి, మొత్తం నువ్వు తీర్చాల్సిన అప్పులు ఎన్నున్నాయి? బాకీ సరిగ్గా తీర్చకపోతే పిల్లిని మోసుకెళ్ళినట్టు కోర్టుకు మోసుకుపోతామని భయపెట్టే దగాచంద్ బాకీ 12,000. అప్పు తీర్చకపోతే కాబూలు తీసుకెళ్లి వేలం వేస్తానని బెదిరించే కాబూలి వాళ్ళ బాకీ 9,000. అది కాక సరిగ్గా తీర్చకపోతే తలో కాలు తలో చెయ్యి తీసేస్తామని కర్రలు పట్టుకుని ఈ సందు చివర నిలబడ్డ వాళ్ళ చిల్లర బాకీలు 9,000 వదినా. మొత్తం అన్ని కలిసి 30,000 ఉంటాయి వదినా. బుజ్జి, మేం చెప్పినట్టు చేయవయ్యా, నీకు అప్పులు వాళ్ళు తప్పుతుంది. తక్షణం ఊరొదిలి పొరుగురు పారిపో. పారిపోయేవాడిని, కానీ పొరుగుళ్ళో కూడా నీ పేరు చెప్పి ఆల్రెడీ కొన్ని అప్పులు చేసేసానన్నాయా. అందుకేనయ్యా మేం చెప్పినట్టు 4-5 ఖాళీ కాగితాల మీద సంతకాలు పెట్టి మేం కట్టమన్న దాని మెళ్ళో తాళి కట్టాలి. ఏమిటే దుర్గా, వీడు తాళి కట్టాలా? నీ మెళ్ళో కదలే అన్నయ్య, నువ్వెందుకు కంగారు పడతావు? నువ్వు చెప్పొదినా, ఎవరి మెళ్ళో తాళి కట్టాలి? అర్జెంటుగా కట్టేస్తాను. మన జానకి మెళ్ళం. జానకి నాకు పెళ్ళా? ఒప్పుకుందా? అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ ఇద్దరికి పెళ్లి జరిగి తీరుతుంది. నువ్వు మాత్రం మేం చెప్పినట్టు చెయ్యాలి. తప్పకుండా. అప్పుల తిప్పలు తప్పితే చాలు వదినా, ఎవరి మెళ్ళో కట్టమన్నా కట్టేస్తాను. నమస్కారం వదినా, సెలవు.